ఒక ప్రభుత్వ నివేదిక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేగలదా? తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విద్యా విధానం సరిగ్గా అదే చెయ్యాలని చూస్తోంది. మరి ఈ భారీ ప్రణాళికలో ఏముందో ఒక్కసారి వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం ప్లాన్ని అర్థం చేసుకోవడానికి మనమొక 6 స్టెప్స్లో వెళ్దాం. అసలు మన ముందున్న సమస్య ఏంటి? దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేశారు? ఒక కొత్త స్కూల్ ఐడియా ఎలా పుట్టింది? అది నిజంగా పనిచేస్తుందా? ఇలా అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఏ పరిష్కారాన్నైనా అర్థం చేసుకునే ముందు అసలు సమస్య ఏంటో స్పష్టంగా తెలియాలి. అందుకే మొదటగా తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేంటో చూద్దాం. ఈ బొమ్మ చూడండి, చాలా సింపుల్గా ఒక పెద్ద నిజాన్ని చెప్తోంది. విద్య అనేది ఒక రేస్ అయితే మన విద్యార్థులందరూ ఒకే స్టార్టింగ్ లైన్ నుంచి మొదలు పెట్టట్లేదు. ఈ అసమానతే అన్నిటికన్నా పెద్ద సమస్య. మరి ఈ కొత్త పాలసీ దీన్నే టార్గెట్ చేసిందన్నమాట. ఇప్పుడు కొన్ని నంబర్లు చూద్దాం. ఇవి నిజంగా చాలా షాకింగ్గా ఉంటాయి. 3వ క్లాస్ పిల్లల్లో కేవలం 6.3% మంది మాత్రమే 2వ క్లాస్ పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. పునాది ఎంత బలహీనంగా ఉందో చూడండి. ఇది ఇంకో పెద్ద సమస్య. ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేవాళ్లు కేవలం 26%. అంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం లేదు. ఇక ఇది చూడండి, 1920. ఈ నంబర్ ఏంటో తెలుసా? ఒక్క విద్యార్థి కూడా లేకుండా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య. అంటే దాదాపు 2000 స్కూల్స్ ఉన్నా లేనట్టే. సరే, టీచర్ల కొరత గురించి మాట్లాడితే 36% ప్రైమరీ స్కూల్స్లో ఒకే ఒక్క టీచరున్నారన్నమాట. ఇంకా దారుణమేంటంటే 82% స్కూల్స్లో ఒకే టీచర్ 1 కన్నా ఎక్కువ క్లాసులకి పాఠాలు చెప్పాల్సొస్తోంది. మరి క్వాలిటీ ఎలా వస్తుంది? ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వీటికి సొల్యూషన్ కనుక్కోవడానికి ఏం చేశారు? అక్కడికే వస్తున్నాం. తెలంగాణ విద్యా కమిషన్ ఈ సవాళ్లకు సమాధానాలు ఎలా వెతికిందో ఇప్పుడు చూద్దాం. ఈ కమిషన్ చేసిన రీసెర్చ్ మామూలుగా లేదు. రాష్ట్రంలోని 33 జిల్లాలు తిరిగారు. 300కు పైగా స్కూల్స్, కాలేజీలు చూశారు. అంతేకాదు, అమెరికా, వియత్నాం లాంటి దేశాలకు కూడా వెళ్లి అక్కడ సిస్టమ్ ఎలా ఉందో స్టడీ చేశారు. అంటే సమస్య మూలాల వరకు వెళ్లారన్నమాట. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక బోల్డ్ ఐడియాతో ముందుకొచ్చారు. ఈ మొత్తం ప్లాన్కి ఇదే గుండెకాయ లాంటిది. అదే తెలంగాణ పబ్లిక్ స్కూల్. అసలు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే టీపీఎస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే పెద్ద క్యాంపస్లో అన్ని వసతులతో కూడిన విద్యను ఇవ్వడం. చిన్న చిన్న స్కూల్స్ బదులు ఒకే చోట ఒక పెద్ద క్వాలిటీ స్కూల్ అన్నమాట. ఈ స్కూల్స్లో ఏమేముంటాయంటే 1500 మంది స్టూడెంట్స్ చదువుకోవచ్చు. నర్సరీ నుంచి 12వ క్లాస్ వరకు ఒకే చోట. బస్సు సౌకర్యం ఉంటుంది. అంతేకాదు, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా ఇస్తారు. దీనివల్ల టీచర్ల కొరతలాంటి సమస్యలు కూడా చాలా వరకు తీరిపోతాయి. సరే, ఈ ఐడియా అంతా బానే ఉంది, కానీ పేపర్ మీదున్నది నిజంగా వర్కౌట్ అవుతుందా? అందుకే ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఆర్టల్ అనే ఊర్లో చేసిన ఈ ప్రయోగం మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపిస్తుంది. ఈ 2 ఫోటోలు చూడండి. మార్పు ఏంటో ఒక్క సెకండ్లో అర్థమైపోతుంది. ఎడమవైపు ఉన్నది పాత సిస్టమ్, 5 స్కూల్స్, అక్కడొకటి, ఇక్కడొకటి. కుడివైపు ఉన్నది కొత్త ప్లాన్, వాటన్నింటినీ కలిపి ఒకే పెద్ద మోడర్న్ క్యాంపస్గా మార్చడం. రిసోర్సెస్ అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇదిగోండి ప్రాజెక్ట్ రిజల్ట్. ఆట్ల క్యాంపస్లో కట్టిన కొత్త ప్రీ ప్రైమరీ బిల్డింగ్ ఇది. ఆధునిక క్లాస్ రూమ్స్, ఆడుకోవడానికి ప్లే ఏరియాలు. చూడ్డానికి ఎంత బావుందో కదా! పిల్లలకి ఇలాంటి వాతావరణం ఉంటే చదువు భలే వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం గదా బస్సులని. ఇదిగోండి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కొత్త స్కూల్ బస్సులు. దీనివల్ల దూరం అనే సమస్య ఉండదు. పిల్లలు సేఫ్గా స్కూల్కి వచ్చి వెళ్లొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందా లేదా అని చెప్పడానికి ఒకే ఒక నంబర్ చాలు. అదే ఈ 72%. దీనర్థం ఏంటంటే ఆర్ట్ స్కూల్లో కొత్తగా చేరిన స్టూడెంట్స్లో 72% మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చినవాళ్లే. అంటే మంచి సౌకర్యాలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్కి గట్టి పోటీ ఇవ్వగలవు అనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఓకే, స్కూల్స్ కట్టడం ఒక ఎత్తైతే దానికి సపోర్టుగా సిస్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి కదా. కేవలం స్కూల్స్ మారితే సరిపోదు. మరవేంటో చూద్దాం. ముందుగా మధ్యాహ్న భోజనం ఇప్పుడు ఇస్తున్న రేట్లను పంచాలని ప్రపోజ్ చేశారు. అంతేకాదు,
మొదటిసారిగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు కూడా ఈ స్కీమ్ని వర్తింపచేయాలని చెప్పారు. ఇది నిజంగా మంచి విషయం. ఇక టీచర్ల క్వాలిఫికేషన్స్. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రైమరీ టీచర్గా అవ్వాలంటే ఇంటర్, డిఎడ్ ఉంటే చాలు. కానీ కొత్త ప్రపోజల్ ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు స్పెషల్గా ప్రైమరీ బిఎడ్ కూడా ఉండాలి. దీనివల్ల టీచింగ్ క్వాలిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. సరే, ఇదంతా బాగుంది. ఆట్లలో ప్రయోగం సక్సెస్ అయింది. మరి దీని రాష్ట్ర మొత్తం ఎలా తీసుకెళ్తారు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ప్లాన్ అయితే చాలా పెద్దది. రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ఇలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలని ప్రతిపాదించారు. ఒక్కో స్కూల్కి దాదాపు 15 కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఇది ఖర్చుగాదు, మన భవిష్యత్ తరాల మీద పెట్టే పెట్టుబడి. సో, చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఒక పెద్ద ఆలోచన, ఒకే ఒక పక్కా ప్రణాళిక దాదాపు 80 లక్షల మంది విద్యార్థుల తలరాతను మార్చగలదా? ఈ ప్రయోగం నిజంగా సక్సెస్ అయితే మన రాష్ట్ర విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి.